ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. మీ అందరూ కూడా దేవుని యొక్క కృపతో మీ యొక్క జీవితాలను కట్టుకుంటూ ఆయన కృపలో నడవాలని ఆశపడుతూ దేవునికే మరి ఆ మహిమ చెల్లిస్తూ ఉన్నానండి. ఈ దిన వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ యేసయ్య తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచి తన శిష్యులందరికీ కూడా కనపడి వారికి బోధించి మళ్ళీ ఆ యొక్క కొండ మీద ఈ సంగతులను బోధించి తిరిగి వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఏమంటున్నారు అని అంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనకి వాక్యము మీకు ఇస్తూ ఉన్నాను. ఆ వాక్యాన్ని మీరు అనేక మందికి మరి బోధించాలి. ఏమని బోధించాలి అని అంటే, మరి వాటినన్నిటినీ కూడా మరి అవలంబించాలి, మన జీవితాలలో చెయ్యాలి అని మీరు చెప్పాలి. అంతేకాకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా విడవను, ఎడబాయను, మిమ్మల్ని ఎప్పుడు కూడా సదాకాలము మీకు తోడై ఉన్నాను అని వారితో చెప్పాను. ఈ దినము దేవుడు చెప్తూ ఉన్నారు, ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొనవలెను. అలాగే గైకొంటూ అనేక మందికి దేవునికి మనము పరిచయం చేయాలి యేసయ్యని. అలాగే మనము యుగ సమాప్తి వరకు సదాకాలం మనకి దేవుడు తోడుగా ఉంటారు అంటున్నారు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు, చింతపడకూడదు, బాధపడకూడదు. ఎందుకు అని అంటే, యుగ సమాప్తి వరకు సదాకాలము మనకి తోడై ఉంటాననే వాగ్దానమును దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మనము విశ్వాసముతోనే ఆయనతో అంటుకట్టుకొని బ్రతకాలి. ఎలా అంటుకట్టుకొని బ్రతుకుతాము అంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో లీడ్ చేస్తూ ఉంటారు. ఆయన మాట్లాడుతుంటారు వాక్యం ద్వారా. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా తొట్టిల్లు పోవడం కానీ, మరి బాధపడడం కానీ, కష్టపడడం కానీ లేకుండా సదాకాలము ఆయన మనకి తోడై ఉంటారు. కాబట్టి మనము ఆయన యొక్క కృప పొందుకొని నడిచే వారిగా దేవుడు మనల్ని నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అంటూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే, భూమిని స్వతంత్రించుకున్నట్లు మనల్ని హెచ్చిస్తారంట. ఆయన కృప మనకి ఎల్లప్పుడూ కూడా ఉండి తోడై ఉండి మన జీవితంలో ఎక్కడ కూడా నష్టము, కష్టము అనేది ఉండకుండా మనకి ఆయన తోడుగా ఉండి సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. సహాయం చేసే దేవుడు ఎవరు అంటే, ఈ లోకములోని జీవించే దేవుడు. ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించి మనల్ని కూడా ఆయన చేతులతో సృష్టించిన దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నారు, సదాకాలమే మీకు తోడై ఉన్నాను. కాబట్టి మన జీవితంలో దుఃఖము, బాధ, కష్టము, అప్పులు అన్నీ కూడా తీసివేస్తారు. ఆయన మనకి తోడుగా ఉంటారని విశ్వాసముతో మన జీవిత యాత్ర సాగితే కనుక మనము తప్పకుండా ప్రతిదినము విజయం అనేది అనుగ్రహింపబడుతుందని దేవుడు ఈ దినము ఆయన కృపతో మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, అవునయ్యా నాయన, మీరు నాయన ఏ సంగతులను మాకు ఆజ్ఞాపించారో వాటినన్నిటినీ గైకొంటూ అనేక మందికి తెలుపుతూ నాయన మా జీవిత యాత్ర అంతటినీ కూడా మేము సంతోషకరముగా మీతో అంటుకట్టుకుంటూ బ్రతుకుతూ నడిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అదే నాయన సదాకాలము మీకు తోడై ఉంటాను, ఎల్లప్పటికీ కూడా మీరు నాకు తోడై ఉంటారని నాయన, నా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు అయ్యా.
అయ్యా నాయన సజీవమైన దేవుడివి నాయన 3 దినములకు నాయన సజీవముగా లేచి మాట్లాడుతున్న దేవుడివి, ప్రతిదినం మాతో మాట్లాడుతున్న దేవుడివి అయ్యా నాయన. ఎల్లప్పుడూ కూడా మాకు సహాయకుడిగా ఉండి నడిపించే దేవుడివి కాబట్టి నీకు వేలాది వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా నాయన. మీ సమాధి ఖాళీయే నాయన, అందులో మీరు లేరు నా ప్రభా నాయన. కాబట్టి నాయన మా దేవుడు మాతో జీవించుచున్నారు అని అనేక మందికి మేము నాయన చెప్పడానికి, అలాగే ప్రభా మీ ఆజ్ఞలను నాయన వివరించడానికి మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా నాయన. ఎల్లప్పుడూ కూడా మీ కృపలో నడిచిన భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా నాయన. నా తండ్రి మీ కృపని ఇంకా నాయన అనేక మంది అనుభవించవలసి ఉన్నది, వారందరికీ కూడా మీరు ఉచితంగా అనుగ్రహిస్తారని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా అనేక మంది సేవకులను లేపడానికి, విశ్వాసులను లేపడానికి, అలాగే నా ప్రభు బోధకులను లేపడానికి మీ యొక్క ఆత్మతో పురుకొల్పండి నాయన, సహాయం చేస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.